బయటకు వచ్చి నిజంగా చేయరంటారా? ఒకటి బ్రదర్, నిజం ఒప్పుకోవడం జరిగిందంటే ఇప్పుడు నువ్వు కూడా చూడలేదు, నేను కూడా చూడలేదు, అదైతే గ్యారంటీ. అప్పుడు ఎప్పుడో అన్నారు ఐబొమ్మ రవి పోలీసులకు ఛాలెంజ్ చేశాడు, దమ్ముంటే పట్టుకోండి, నన్ను పట్టుకోలేరని చెప్పేసి. అది కూడా తను నిజంగా చెప్పాలని చెప్పి మనకి ఇంతవరకు అయితే ప్రూఫ్ అయితే దొరకలేదు. జస్ట్ స్క్రోలింగ్స్ మాత్రమే నడుస్తున్నాయి ఆయన చేశాడని చెప్పేసి. ఇప్పుడు అలాగే స్క్రోలింగ్స్ నడుస్తున్నాయి క్లియర్ గా. తను మారాడు, నేను నా తప్పు తెలుసుకున్నాను, నేను ఏమనుకున్నానంటే బయట దేశ పౌరసత్వం ఉండడం వల్ల నేను తప్పించుకోవాలని చెప్పి అనుకున్నాను చెప్పి తను అన్నాడన్న ప్రూఫ్స్ అయితే మన దగ్గర లేవు. కానీ ఇది నిజం అనుకుందాం మనం, నిజం అనుకుంటే మనకు లాభం జరుగుతుంది కాబట్టి. తను మారితే మంచిదే, మారి దేశానికి ఉపయోగపడితే ఇంకా మంచిది. దేశానికి కాకపోయినా మొన్న మధ్య ఒక ప్రొడ్యూసర్ అన్నాడు తను ఎన్కౌంటర్ చేసేయండి, ఉరి శిక్ష వేసేయండి అని చెప్పేసి. అలా వేయకుండా అదే ప్రొడ్యూసర్ కి రైట్ హ్యాండర్ గా మారింది అనుకోండి, తన సినిమాకే నెక్స్ట్ పిఆర్ గా పనిచేసి గ్రేట్ పబ్లిసిటీ ఇచ్చాడు అనుకోండి, బూస్ట్ దొరికింది అనుకోండి, తనకు ఈ సినిమాకి పోయినా వచ్చిన నష్టం ఏదైతుందో రెండింత లాభం దాన్ని చూపించాడు అనుకోని తను సంతోషపడతారుగా. తనని చూసి ఇంకొంతమంది ప్రొడ్యూసర్లు ఈ డిపార్ట్మెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఈ హ్యాకర్స్ అనే వాళ్ళు మనకు యూజ్ అవుతారు, తక్కువ ఖర్చులో వీళ్ళు చేయగలుగుతారు అని చెప్పి ఈ డిపార్ట్మెంట్ కూడా యాడ్ అవుతుంది సినిమా ఇండస్ట్రీకి. అంటే ఈ ఒక్క ఐబొమ్మ రవిని పట్టుకుంటే దీని పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే మిగతా వెబ్సైట్లు కూడా చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు మూవీస్ ఎప్పటి నుంచో ఉంది, దాన్ని ఎందుకు పట్టుకోవట్లేదు? ఇప్పుడు ఈయన ఒక్కని వల్ల పరిష్కారం అయితే దొరకదు అనేది మీకు కూడా తెలుసు, మరి ఏమంటారు దీని గురించి? మూవీ రూల్స్ గురించి నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి. మూవీ రూల్స్ గురించి నేను కూడా కొద్దిగా గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు తెలిసిందంటే మూవీ రూల్స్ అనేది మేబీ పాకిస్తాన్ లో ఉండొచ్చు, దాని మూలాలన్నిటి. దానివల్ల మన వాళ్ళు ఏ స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, వెళ్ళి అక్కడ పట్టుకోవడానికి వీల్లేదు వాళ్ళకు. పాకిస్తాన్ మన పెద్ద శత్రువు క్లియర్. దానివల్ల మూవీ రూల్స్ అనేది కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే మూవీ రూల్స్ పెద్దది. తను చెప్పినట్టుగా మనకు కొన్ని న్యూస్ వచ్చింది, నేను మూవీ రూల్స్ నుంచి తమిళ రూల్స్ నుంచి కొనుక్కొని వాటిని హెచ్డి ప్రింట్స్ చేసి పంపిస్తానని చెప్పేసి. అదే నిజం అనుకుంటే పెద్ద వృక్షాలు అక్కడ ఉన్నాయి, వాటిని పట్టుకోకుండా పైరసీ భూతం అయితే ఆగదు క్లియర్. ఇతన్ని పట్టుకోవడం వల్ల మేబీ ఇతను రేపు పొద్దున మన వైపు మారి, అంటే సినిమా ఇండస్ట్రీ వైపు, మన వైపు అంటే నేను ప్రొడ్యూసర్ కాదు, మూవీ సైడ్ మారి వాళ్ళను కట్టడి చేయగలిగితే ఇంకా బెటర్ అవుతుంది. తను ఛాలెంజ్ చేసి ఇప్పుడు మూవీ రూల్స్ పట్టుకున్నాడు అనుకోండి, అది ఎంత గ్రేట్ విషయం, ఆ సినిమా ఇండస్ట్రీకి ఎంత ఉపయోగపడుతుంది, అది కావాలి. మరి ఆయన సిటిజన్ కూడా ఉంది కదా, ఆయనే చెప్పారు కదా అమెరికన్ సిటిజన్ ఉంది అని చెప్పేసి. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో దాన్ని క్యాన్సిల్ చేసి ఏదైనా రద్దు చేసే అవకాశాలు ఏదైనా ఉందంటారా? మరి మన దేశ పరంగా మనం చేయడానికి ఏది లేదండి, వేరే దేశం పౌరసత్వాన్ని మన వాళ్ళు రిక్వెస్ట్ చేయగలుగుతారు అంతే. మా దగ్గర ఇలా జరిగింది మీ పౌరసత్వం ఉండడం వల్ల అని చెప్పేసి అది వాళ్ళు పూర్తిగా నిర్ణయం తీసుకోవాలి. మనం ఇక్కడి నుంచి చేపించేది ఏది ఉండదు, అయితే గ్యారంటీ. తన పౌరసత్వాన్ని రద్దు చేయడం అనేది ఈవెన్ పిఎం మోడీ గారు కూడా కాదు, యావత్ ప్రపంచం మొత్తం కలిపి నీకే సపోర్ట్ చేసిందిగా. మరి ఆ సపోర్ట్ ఏమైంది? ఇప్పుడు వచ్చిందా నీకు బుద్ధి? ఇప్పుడు అయిందా నీకు జ్ఞానోదయం? ఎన్నాళ్ళు బట్టి ఏమైంది? 6 ఏళ్ల బట్టి నీ ప్లాన్ మొత్తం తీసుకొచ్చి మా సినిమా ప్రపంచాన్ని తీసుకొచ్చి కష్టాల లోతుల్లో ముంచావు కదా, మా ప్రొడ్యూసర్లు అందరినీ చాలా క్షోభ పెట్టావు కదా, మాకు పని లేకుండా చేసావు కదా. ఇప్పుడు కలిగిందా? ఇంతమంది ఉసురు ఇప్పుడు తగిలి ఇప్పుడు కలిగిందా నీ జ్ఞానోదయం? నేనైతే నమ్మను. నువ్వు అప్రూవర్ గా మారి, నువ్వు మనిషిగా మారి నేను క్షమాపణలు అడుగుతున్నాను అంటే నేనైతే నమ్మను. పోలీసులను కాదు నువ్వు క్షమాపణలు అడిగేది, మా సినిమా వాళ్ళలో మా ప్రతి ఒక్కళ్ళని అడగాలి. ప్రొడ్యూసర్లు ఏంటి, డైరెక్టర్లు ఏంటి, మేము 24 క్రాఫ్ట్స్ పనులు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నామో తెలుసా, ఎన్ని ఇదవుతున్నామో నీకు తెలుసా? నేను నమ్మను. మారానంటే ఊరిని బయటకు రావడం కోసం మారానని చెబుతాడు, బయటకు వచ్చి మళ్ళీ చేయడం గ్యారంటీ ఏంటి? ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు. విదేశాలకు సంబంధించినవి ఉన్నాయి ఆయన దగ్గర వెళ్ళడానికి కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ ఆయన ఎందుకు ఇప్పుడు ఆ వీసా కూడా రద్దు చేస్తే బాగుంటుంది. ఆ వీసా ఏ దేశానికి వెళ్లకుండా, విదేశాలు అవుట్ ఆఫ్ కంట్రీలు వెళ్లకుండా ఐబొమ్మ రవిని ప్రతి వీసా రద్దు చేస్తే బాగుంటుంది. మన ఇండియన్ కంట్రీ నుంచి మన ఇండియన్ కంట్రీ తరపు నుంచి ఒక సినిమా నటిగా నేను కోరుకుంటున్నాను. అతనిని మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడ చెప్పాడు, ఇక్కడ చేశాడు, వేరే దేశం పోయి చేయడానికి గ్యారంటీ ఏంటి? వేరే దేశంలో మళ్ళీ ఇటువంటి నష్టాలు రాయడానికి గ్యారంటీ ఏంటి? వంకర కుక్కతోగా ఎప్పటికైనా వంకర బుద్ధి వంకరే, వీడు కూడా వంకరే. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ జరగక గడపలేక బయటికి చెప్పి ఏదో చెప్పి బయటకు వస్తాడు, తర్వాత మళ్ళీ వేరే దేశం పోయి చేయడానికి గ్యారంటీ ఏంటి? మా పోలీసులకే విసిరాడు కదా సవాల్. మా సినిమా వాళ్ళని, మా సినిమా ఇలా ఐబొమ్మలో పెడుతున్నందుకు పట్టుకుంటే పోలీసులకు విసిరాడు కదా సవాల్. ఏమని, మీరు కనుక నన్ను పట్టుకొని నన్ను కనుక ఇది చేస్తే మీ బ్రతుకులన్నీ బయట పెడతానని. అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఇప్పుడున్న నెట్వర్క్ అంటే పెద్ద నెట్వర్క్ ఉందంట ఆయన దగ్గర. మళ్ళీ ఇప్పుడు ఆయన వెళ్ళడానికి గ్యారెంటీ ఉందా? వెళ్ళొచ్చు కాదు, వెళతాడు. ఏంటంటే బయటకు రానంత సేపే అక్కడ మైండ్ ఉంటది, బయటకు వచ్చిన తర్వాత పలు రకాలుగా వెళ్తది, పలు విధాలుగా పనిచేస్తుంది మైండ్. ఆ టాలెంట్ ఏదో దేశ రక్షణ కోసం ఉపయోగించరా బాబు. నీకు జేజేలు కొడుతుంది ప్రపంచం మొత్తం, ఇండియన్ కంట్రీ మొత్తం జేజేలు కొడుతుంది. ఇది లేదు. కొన్ని ఒక సీఎం కింద ఉండు పని ఉంటది, ఒక పిఎం కింద ఉండు,
ఎందుకు నరేంద్ర మోడీ గారి చేతి కింద ఉండు నువ్వు, నీ లైఫ్ ఎలా ఉంటుందో చూసుకో. కానీ ఇవేమీ లేవు. మా సినిమా వాళ్ళ మీద పడ్డాయంట్రా నాయన. నువ్వు వచ్చి ఎంత నష్టాలు తెచ్చాడో తెలుసా మా సినిమా వాళ్ళకి. ఇవాళ రోజు నాకు పని లేదు అంటే అది ఐబొమ్మ రవి వల్లనే నాకు ఇవాళ రోజున ఒక నటిగా, ఒక ఆర్టిస్ట్ గా నాకు పని లేదు. మా ప్రొడ్యూసర్లనే కానీ డైరెక్టర్లనే కానీ వెళ్ళి పని అడిగితే ఇట్లా ఐబొమ్మ రవి ఇట్లా ఐబొమ్మ రిలీజ్ చేసి ఇచ్చేస్తున్నాడమ్మా, మీకేమని ఇవ్వాలి పనులు, మేము ఎక్కడి నుంచి తీసుకురావాలని అడుగుతున్నారు. నేను వెనక్కి వచ్చేస్తున్నా. ఇంత బాధ పెట్టాడు కదా మమ్మల్ని. మరి ఇప్పుడు జ్ఞానోదయం అయింది, ఇప్పుడు నేను మారాను, నేను చెయ్యను, నేను చెందను అని చెప్పి చిన్నపిల్లల టీచర్ కనుక చాక్లెట్ ఇస్తా చెప్పమని చెప్పినట్టు చెబితే కుదరదు. ఇక్కడ నేనైతే నమ్మను. వేల కోట్లు కాదు, అయ్యే చదువుతున్నాను కదా, ఊళ్ళో స్థలాలు, పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు అన్ని అమ్ముకొని వస్తున్నారు. సినిమా మీద ఫ్యాషన్, ఆ సినిమా మీద ఫ్యాషన్ తోటి ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడంటే ఓ 10 మందికి పనిస్తున్నాడు, ఓ 10 మందికి అన్నం పెడుతున్నాడు. ఇవాళ పని ఆపేసాడు కదా 6 ఏళ్ల బట్టి. మేడం మీరు అంటే ఈవెన్ ఒక ఐబొమ్మ రవి గారు ఒకరే కాదు కదా, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఇలాంటి రన్ అవుతున్న వెబ్సైట్స్. ఈయన ఒకటే ఆపేస్తే అది మీకు సొల్యూషన్ దొరికినట్టు అనుకుంటున్నాను. ఐబొమ్మలో రిలీజ్ అయినంత తొందరగా ఎక్కడ అవ్వట్లేదు. ఎందుకంటే మిగతా వాటిలలో వెబ్సైట్లలో అయినా అది ఒక 50 రోజులు, ఒక 75 days ఇట్లా డేస్ గడిచిన తర్వాత అది వచ్చేస్తుంది మేడం. మూవీ రూల్స్ లో కూడా మూవీస్ వస్తుంది. మూవీ రూల్స్ లో అంత రాదు. ఫస్ట్ ఐబొమ్మ వచ్చినంత ఇదిగా మూవీ రూల్స్ లో రాదు నాకు తెలిసినంత వరకు. కానీ ఐబొమ్మ వల్లనే ఇంత ఏంటంటే వీడు ఒకటి కనుక లేకుండా ఉన్నట్టయితే మూవీ రూల్స్ పుట్టుగా ఇంకేవి పుట్టవు కదా. అది కూడా ఆలోచించాలి కదా. ఇవాళ మార్నింగ్ షో పడితే ఈవినింగ్ 6 o'clock కల్లా వాడు మాస్టర్ ప్రింట్ తో సహా ఐబొమ్మలో వేస్తున్నాడంటే ఎంత టాలెంట్ పర్సెంట్ అనేది కూడా కొంచెం మనం ఆలోచించుకోవాలి. అంత నష్టాలు తీసుకొచ్చాడు అనమాట మా సినిమా ప్రపంచానికి. మా సినిమా వాళ్ళకి అంతటి నష్టాలు తీసుకొచ్చి అన్ని ఇబ్బందులు పెట్టి ఈ వేళ రోజున నేను మారిపోయాను, నేను అప్రూవర్ గా ఉంటానంటే నేనైతే నమ్మను. మా సినిమా ప్రపంచం తరపు నుంచి ఒక నటిగా నేనైతే నమ్మను. నా పని లేకుండా చేశాడు ఫస్ట్ అతను. అతని వల్లనే నష్టపోయారు. ఇప్పుడు హీరోలకి రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తున్నారు, హీరోయిన్లకి ఎక్కువ ఇస్తున్నారు. అలాంటప్పుడు ఆయన చేస్తేనే నష్టపోయారని ఎట్లా చెప్తారు? అదంతా వాళ్ళు పూడ్చుకుంటారయ్యా. వాళ్ళు సినిమాలు రిలీజ్ చేసుకొని ఎక్కడ ఏ థియేటర్ లో, ఏ ఊర్లో, ఏ డిస్ట్రిక్ట్ లో ఎక్కడ రిలీజ్ చేసుకున్నదంతా వాళ్ళు పూడ్చుకుంటారు. కానీ ఇటు ఫ్రీ సినిమా చూపించి మరి నష్టాలు తెచ్చాడు కదా. ఇప్పుడు 4 కుటుంబ సభ్యులు థియేటర్కి వచ్చి చూస్తారు, ఆ 4 ఇంట్లో కూర్చోబెట్టాడు కదా. మరి 4 టికెట్లు నాకు అయ్యి ప్రతి ఇంట్లో అటువంటి 4 టికెట్లు అంటే ఎన్ని వేల టికెట్లు కట్ అయిపోతున్నాయి. ఎంత వేల మంది సినిమా థియేటర్ రావట్లేదు. ఇవాళ రోజు సినిమా థియేటర్ కదా, సినిమా థియేటర్ మొత్తం ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నోడు చూస్తాడు, లేనోడు చూస్తాడు, థియేటర్కి వెళ్తాడు కదా. ఎందుకు చూడడు? ఉన్నోడు చూస్తాడు, లేనోడు చూస్తాడు. సినిమా అనేది ఎవరి సొత్తు కాదు. ఉన్నోడు చూడొచ్చు, లేనోడు చూడొచ్చు, ఎవడైనా చూడొచ్చు సినిమా. లేనోడు 100 రూపాయలు టికెట్కి వెళ్తాడు, ఉన్నోడు 200 రూపాయలు టికెట్కి వెళ్తాడు. ఇది టికెట్ ని వాడికి ఉన్నటువంటి అఫీషియల్ ని బట్టి చూసుకుంటాడు అంతేకాని సినిమా ప్రతి ఒక్కళ్ళు చూస్తారు, సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాస్తవంగా పైరసీ ఆగకపోతే చాలా మంది సినిమా వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడే అవకాశం ఉంది. పైరసీని ఖచ్చితంగా ఆపాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన, గవర్నమెంట్ పైన కూడా ఉంది. ఎందుకంటే ఐబొమ్మ రవి ఒప్పుకున్నాడు, మూవీ రూల్స్ వాళ్ళు కూడా మూవీ రూల్స్ కూడా దొరకబెట్టాలని. మెయిన్ పాత్రదారులు, సూత్రధారులు ఎవరైనా ఉన్నారంటే మూవీ రూల్స్. కాబట్టి మూవీ రూల్స్ వారిని కానీ ఇలాగా పైరసీ చేసి సినిమాలు రిలీజ్ చేస్తూ సినిమా పరిశ్రమకు చెడు పురుగులా బయలుదేరినటువంటి అందరినీ కూడా పట్టుకోవాలి. పట్టుకుని ఒక పెద్ద పరిశ్రమ అండి వేళ సినిమా పరిశ్రమ, తెలుగు సినిమా పరిశ్రమ అంటే వేళ సామాన్యం కాదు. ఇప్పుడు బాలీవుడ్ కానించి హాలీవుడ్ దాకా వెళ్ళిపోయిన పరిశ్రమ. ఎన్నో లక్షల మంది, వేల మంది, లక్షల మంది పనిచేస్తున్నటువంటి ఈ పరిశ్రమను అధపతాలను తొక్కేయాలని చాలా విధాలుగా పందికొక్కుల్లాగా కింద నుంచి దోచేసుకుంటూ మళ్ళీ దాన్ని కొంతమంది ఏమంటున్నారంటే ఒక గొప్ప వీరుడు, సూర్యుడు, పైరసీ చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. సిగ్గుందా? ఎవరి సొమ్ము ఒకటి దోసేసుకుంటూ ఉంటే, దోసేసి మనకు ఫ్రీగా వస్తుంటే ఆడు హీరోనా? సంస్కారం లేని మనుషులు చూస్తూనే ఉంటారు, కుసంస్కారాలు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక పెద్ద ఇండస్ట్రీ, మన తెలుగు రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకొచ్చిన ఇండస్ట్రీ. ఈవేళ తెలుగువాడంటే సినిమా పరంగా కానీ మంచి పేరు, సినిమా పరంగా చాలా గొప్ప పేరు వచ్చింది. ఒకప్పుడు తెలుగు సినిమాని హేళనగా చూసినటువంటి బాలీవుడ్ ఈవేళ తెలుగు సినిమా వస్తుందంటే వాళ్ళ సినిమాలు ఆపుకునే స్థాయికి మనం ఎదిగాం. అలాగే అదే కాకుండా హాలీవుడ్ స్థాయికి కూడా వెళ్ళిపోయాం. ఇలాంటి తరుణంలో ఇలాంటి నీచులు, దుర్మార్గులు, దరిద్రులు బయలుదేరి ఈ సినిమాలు ఉదయం రిలీజ్ అయితే మధ్యాహ్నానికి రిలీజ్ చేసుకున్నారు వాళ్ళ ఛానల్, వాళ్ళ వెబ్సైట్లలో. ఎంత బాధగా ఉందంటే సినిమా పరిశ్రమ ఈ పైరసీ వల్ల ఎంత నష్టపోయింది, వేల కోట్లు నష్టపోయింది. వాస్తవంగా నేను కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను ఒక జనరల్ సెక్రటరీ తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టుని. నా కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఊళ్ళోకి వెళ్ళిపోయి మన అన్నదమ్ములు కానీ 1500 మంది ఉన్నాం మేము. సగానికి ఎక్కువ మంది ఊళ్ళోకి పోయి ఆటో డ్రైవర్లుగా, కూలీలుగా బతుకుతున్నారంటే కళ్ళని నీళ్ళు వస్తాయి. ఇలాంటి దొంగనా కొడుకుల వల్ల చిత్ర పరిశ్రమకు నష్టం వచ్చి
ప్రొడ్యూసర్ సినిమా చేయకపోతే మా బతుకులు ఏం కావాలా, మాకు ఆ పని తప్ప వేరే పని రాదని చెప్పి మా వాళ్ళంతా కూడా బోరుని విలిపిస్తున్నారు. అది ఎవడో గుర్తించకుండా ఆడెవడో అవలేగాడు ఏదో వైరసీ చేసి ఫ్రీగా చూపిస్తున్నాడు, ఆయన ఒక వీరుడు సూర్యుడు మంచివాడు గొప్పవాడు నాయకుడు అని మాట్లాడుతున్నారు. సిగ్గుండాల మాట్లాడితే అలాంటి మాట్లాడితే సార్ ఒక రవి గారిని పట్టుకుంటే దీనికి పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నారు. అందరినీ పట్టుకుంటారండి, ఒక్కరిని పట్టుకుని ఒకరు దొరికాడు. కూడా ఉన్నాయి కదా movies. మరి దానికి ఎందుకు పట్టుకోవట్లేదు? పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మన దేశంలో జరిగే సంఘటన అయితే పట్టుకుంటారు. ఎక్కడెక్కడో ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు సమయం వచ్చినప్పుడు అందరూ దొరుకుతారు. ప్రతి ఒక్కరూ తాట తీసి కూర్చోబెట్టి జరిగిన నష్టాన్ని పూర్తి చెప్పని పోలీసులు తీసుకుంటారు, గవర్నమెంట్ తీసుకుంటారు. ఇప్పుడు నమ్మొచ్చా ఐబొమ్మ రవిని పశ్చాత్తాపం చేయను అని అన్నారు కదా. నమ్మొచ్చు అంటే నమ్మకపోతే తోలు తీసేస్తారు, ఇంకేముంటుంది.